నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తిలో CITU 54వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కార్మిక కర్షక సమస్యలపై పోరాటాలు కొనసాగించాలని నేతల పిలుపు శ్రీకాళహస్తి కార్పొరేట్ స్కూల్లో అధిక ఫీజులపై పేరెంట్స్ విద్యార్థి సంఘాల ఆగ్రహం విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ పరిశీలించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కౌంటింగ్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి ఆదేశం జూన్ 1న DBT ద్వారా పింఛన్ల పంపిణీ బ్యాంక్ అకౌంట్ లేని వారికి సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్లకే పంపిణీ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి వెల్లడి శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవ వేదయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణ గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు అటెండర్ మధ్య ఏర్పడిన ఘర్షణపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అందులో భాగంగా ఉప విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజు పాఠశాలలో ఎంక్వైరీ ప్రారంభించారు. శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు సర్వీస్ బుక్ ను అదే పాఠశాలలో పనిచేస్తున్న అటెండర్ చించివేయడంతో వారిద్దరి మధ్య కొద్దిపాటి గొడవలు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారులు దానిపై విచారణ చేయవలసిందిగా పుత్తూరు ఉప విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజును పంపడంతో ప్రభాకర్ రాజు నేడు శ్రీకాళహస్తి ప్రభుత్వం బాలికల ఉన్నత పాఠశాల నందు ఉపాధ్యాయులతో అటెండర్తో విచారణ కొనసాగించారు. ఈ సందర్భంగా ఉప విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజు మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన వివాదంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టామన్నారు. విషయాలను నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు పంపించి బాధితులకు న్యాయం జరిగే విధంగా కార్యాచరణ చేపడతామని తెలియజేశారు. అయితే పాఠశాలలో ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని, ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేశారు. పై అధికారులకి విన్నవించి తగు విధంగా ఈ యొక్క అంశానికి న్యాయం చేయవలసిందిగా జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశించున్నారు. కాబట్టి ఆ యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క విచారణ జరిపించి సత్వరంగా దీని యొక్క ఫలితాలని పై అధికారులకు తెలియజేస్తామని తెలియజేస్తున్నాం. పుత్తూరు ఉప విద్యాశాఖ అధికారి. థ్యాంక్ యూ. సంఘటన విస్తరించడం కానీ లేదా పాఠశాలలో ఘర్షణలు జరగడం కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా మంచి పద్ధతి కాదు. అలాంటి జరగకూడదు. జరిగినటువంటి దుస్సంఘటన చాలా విచారకరమైనటువంటిది. ఘర్షణ వాతావరణం ఉన్నప్పుడు పాఠశాలలో జరిగేటువంటి విద్యా బోధనకు కూడా ఇది ఆటంకంగా ఉంటుందని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఇలాంటి సంఘటనలు జరగకుండా పాఠశాలలో మంచి సుహృద్భావ వాతావరణంలో ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ కలిసిమెలిసి చక్కగా భాగస్వామ్యై బాగా చదువుకునేటువంటి వాతావరణం ఉండాలనేది అందరి ఏకాభిప్రాయంగా తెలియజేస్తుంది. ఇలాంటి దానిపైన గతంలో 1-2 చిన్న ఇన్సిడెంట్లు జరిగినటువంటి సందర్భంగా జరిగిన తర్వాత ఈ అంశం జరిగినట్టుగా తెలియవస్తోంది. పూర్తి వివరాలు విచారణలో తెలియసాయని తెలుస్తుంది. శ్రీకాళహస్తి కార్మికుల ఐక్య పోరాటాల రథసారథి సిఐటియు అని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య అన్నారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో గురువారం ఆ సంఘం 54వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి కార్మికుల ఐక్య పోరాట రథసారథి సిఐటియు అని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య అన్నారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో ఆ సంఘం 54వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక జెండాను ఆవిష్కరించి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం పుల్లయ్య మాట్లాడుతూ 1970 మే 30న పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతా నగరం వేదికగా ఐక్య పోరాటం అనే నినాదంతో సిఐటియు ఏర్పడిందని గుర్తు చేశారు. కార్మిక వర్గం ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలపై నిఖరంగా నిలబడి పోరాటం కొనసాగిస్తున్న ఏకైక సంఘం సిఐటియు అని కొనియాడారు. మోదీ పాలనలో కార్మిక హక్కులపై దాడి పెరిగిందని, 44 కేంద్ర కార్మిక చట్టాల్లో 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను అమల్లోకి తెచ్చిందంటూ మండిపడ్డారు. భవన నిర్మాణ కార్మికులు, హమాలీలతో పాటు బీడీ, చేనేత, పవర్లూమ్ కార్మికుల సంక్షేమం కోసం ఉన్న అనేక స్కీమ్లను, బీమా పథకాలు రద్దు చేసిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కిందని ఎద్దేవా చేశారు. అంగన్వాడీల్లో మధ్యాహ్న భోజనం, ఉపాధి హామీ, నేషనల్ హెల్త్ మిషన్, సర్వశిక్ష అభియాన్ రంగాలకు కేంద్ర బడ్జెట్లో కోతలు విధించిన మూలాన అంగన్వాడీలు, ఆశాలు, ఏఎన్ఎంలు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఐకేపీ, వివోఏలతో పాటు తదితరులను కార్మికులుగా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ మనుగడకే ప్రమాదకరమైన మోటార్ వాహన చట్టానికి సవరణ చట్టం చేసిన బీజేపీకి, దానికి వంతపడే కార్పొరేట్ శక్తులు, రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా పోరాడేందుకు కార్మికులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా కార్యదర్శి పెనగడం గురవయ్య, గంధం మణి కుమార్, అన్వర్ పాషా, వెంకటేష్, రాజా, గురునాథం తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు పొందకముందే అడ్మిషన్లు ప్రారంభించి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయని విద్యార్థి సంఘం నాయకులు విమర్శించారు. ఈ మేరకు పేరెంట్స్తో కలిసి శ్రీకాళహస్తిలో మీడియా సమావేశం నిర్వహించారు.
శ్రీకాళహస్తిలోని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు పొందకముందే అడ్మిషన్లు ప్రారంభించి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయని విద్యార్థి సంఘం నాయకులు విమర్శించారు. ఈ మేరకు పేరెంట్స్తో కలిసి శ్రీకాళహస్తిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇకనైనా దీనిపై విద్యాశాఖ అధికారులు స్పందించి కార్పొరేటు ప్రైవేట్ పాఠశాలలపై దృష్టి సారించాలని, వారు చేస్తున్న మోసాలను గుర్తించి తద్వారా విద్యార్థుల భవిష్యత్తును రక్షించాలని కోరారు. ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో పేద విద్యార్థులకు 25% ఉచిత విద్య అందించాలని, ప్రభుత్వ జీవోలున్న ఏ ఒక్క పాఠశాలలోనూ కనీసం 5% పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించడం లేదని అన్నారు. ఇకనైనా విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై విచారణ కొనసాగిస్తే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు చేస్తున్న మోసాలు బయటపడతాయని అన్నారు. కనీసం ఏ ఒక్క పాఠశాలల్లోనూ సమాచార చట్టం సూచిక బోర్డు మరియు ఫీజు వసూళ్ల సూచిక బోర్డు లేవని, శ్రీకాళహస్తి పరిధిలోని కార్పొరేట్ పాఠశాలల్లో ఎంతమంది పేద విద్యార్థికి ఉచిత విద్య అందిస్తున్నారో విద్యాశాఖ అధికారులు తెలియజేయాలని ప్రశ్నించారు. ఇకనైనా విద్యాశాఖ అధికారులు మేలుకోకపోతే విద్యార్థి సంఘం నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు విద్యాశాఖ అధికారులు హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల్లో ఎంత మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు, అదేవిధంగా రాష్ట్ర గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి బడుగు బలహీన వర్గాల వారికి 25% ఉచిత విద్యను అందించాలనేటువంటి అంశాన్ని ఎంతవరకు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో అమలు చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు ముందస్తు అడ్మిషన్లు చేస్తూ గవర్నమెంట్ నుంచి ఎటువంటి పర్మిషన్ లేకుండానే ఈరోజు ముందస్తు అడ్మిషన్లు చేసుకుంటా ఉన్నారు, ప్రతి ఒక్క కాలేజ్ కావచ్చు, పాఠశాలలు కావచ్చు. అయితే ఈ ముందస్తు అడ్మిషన్లన్నింటినీ కూడా ఒక నెలలో చేరితే ఒక ఫీజు, ఇంకొక నెలలో చేరితే ఇంకొక ఫీజు అని చెప్పేసి ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులని మాయ మాటలు చెప్పి లక్షల కొద్ది ఫీజులు వసూలు చేసేటటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ 25% ఏదైతే ఉచిత విద్య ఉందో ఇది ఎంతమంది విద్యార్థులకి సక్రమంగా ప్రతి ఒక్క పాఠశాల కళాశాల ఇస్తా ఉందో మనం అందరం కూడా ఒకసారి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పేద మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. చదువుకుందామంటే ప్రభుత్వ పాఠశాల పంపించాలి, చదువుకుందామంటే ప్రైవేట్ రంగ పాఠశాల పంపించాలి. అయితే ఏదైతే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు అయినటువంటి ఒక పర్మిషన్స్ ఈ యొక్క విద్యాలయాలకి ఏదైతే స్కూల్లో పర్మిషన్ తీసుకుంటారో స్వచ్ఛంద సేవ ముసుగులో పర్మిషన్ తీసుకుంటారు. అయితే ఎక్కడ దాన్ని అమలు చేస్తున్నారు? కనీసం ఒక్క 25% వరకు ఉచితంగా పేదలకి చదువు చెప్పాలి, అది మర్చిపోయారు. అదేవిధంగా లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు. అటు మధ్యతరగతి ప్రజలు, ఇటు పేదవారు నలిగిపోతున్నారు. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాను, లక్షలాది రూపాయల ఫీజులు ఎందుకు వసూలు చేస్తున్నారు? మీరు తీసుకున్న ఒక పర్మిషన్లో సేవ ముసుగులో తీసుకున్నారు, మరి ఎందుకు సేవ చేయడం లేదు? అంటే కార్పొరేట్స్ ఒక శక్తుల్లో మీరు కబంధ హస్తాలుగా మీరు కూడా వ్యాపారంగా తయారైపోయారా? ఇకనైనా మారండి. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాను, అధికారులకి మీరేం చేస్తున్నారు? ఎండిఓ గారు ఏం చేస్తున్నారు? విద్యాశాఖ వ్యవస్థ అంతా ఏం చేస్తూ ఉంది? మీరు ఇచ్చినటువంటి పర్మిషన్లు ఏంది? మీరు చేస్తున్నటువంటి ఒక ప్రక్షాళన ఏంది? ఇకనైనా సరే ఈ యొక్క సూచిక బోర్డులు ఏదైతే కళాశాల ఉంటాయో కళాశాలలో ఏ స్కూల్కి ఎంత వరకు చెల్లించాలి, ఏ స్కూల్లో ఎల్కేజీకి ఇంత ఫీజు, యూకేజీకి ఇంత ఫీజు, 10th క్లాస్కి ఇంత ఫీజు అనేసి మాత్రం నిర్ధారణ పట్టి ఉండాలి. అదేవిధంగా మీరు సేవ ముసుగులో ఉన్నారు కాబట్టి 20% వరకు పేదవారికి మీ యొక్క కార్పొరేట్ సెక్టార్లో విద్యని ఫ్రీగా అందించాలని కోరుతున్నాము. కాణిపాకం దేవస్థానం హుండీ లెక్కింపులో చోరీ అంశం వెలుగు చూసింది. ఆంధ్ర బ్యాంక్ ఆపరేటర్ ప్రకాష్ 10 లక్షల విలువ గల 100 గ్రాముల బంగారు బిస్కెట్ ఒక రింగు చోరీ చేయగా సీసీ ఫుటేజ్లో బయటపడింది. చిత్తూరు జిల్లాలో ప్రముఖ దేవస్థానమైన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ హుండీ లెక్కింపు సందర్భంగా చోరీ ఘటన వెలుగు చూసింది. ఆంధ్ర బ్యాంకు ఆపరేటర్ ప్రకాష్ 10 లక్షల విలువ గల 100 గ్రాముల బంగారు బిస్కెట్ ఒక రింగు చోరీ చేయగా సీసీ ఫుటేజ్లో బయటపడింది. హుండీ లెక్కింపు తీరును పరిశీలించేందుకు ఆలయ ఈవో వెంకటేష్ 3 సిబ్బందిని ఏర్పాటు చేసి సీసీ కంట్రోల్ రూమ్లో పర్యవేక్షిస్తుండగా అప్రైజర్ దొంగతనం బయటపడింది. అప్రైజర్ ప్రకాష్ చిత్తూరు నగరంలో కట్టమంచి నివాసం ఉంటూ ఆంధ్ర బ్యాంకులో అప్రైజర్గా పనిచేస్తున్నాడు. బంగారం, వెండి, నగల ఆభరణాలను అంచనాగా వేసేందుకు దేవస్థానంలో చేరాడు. విషయం బయటపడటంతో అతని బ్యాగులో ఉన్న బంగారు బిస్కెట్ రింగును పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆలయ ఈవో వెంకటేష్ ఫిర్యాదు మేరకు కాణిపాకం పోలీసులు కేసు నమోదు చేశారు.
పోల్డ్ ఈవీఎంలు భద్రపరిచి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూమ్ భద్రతా కౌంటింగ్ ఏర్పాట్లను తిరుపతి జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. పోల్డ్ ఈవీఎంలు భద్రపరిచిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూమ్ భద్రత కౌంటింగ్ ఏర్పాట్లను తిరుపతి జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ మేరకు ఈరోజు మధ్యాహ్నం స్ట్రాంగ్ రూమ్ల భద్రతా ఏర్పాట్లను పరిశీలించి తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ కేంద్రాలను తిరుపతి పార్లమెంటరీ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లను మెష్ బ్యారికేడింగ్ సీటింగ్ ఇంటర్నెట్ ఏర్పాటు తదితర అంశాలపై పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఇక పవర్ సప్లై నిరంతరంగా ఉండేలా జనరేటర్ తగు సామర్థ్యం ఉండేలా ఏర్పాటు ఉండాలని పలు సూచనలు చేశారు. సీసీటీవీ కెమెరాల కంట్రోల్ రూమ్ నందు ఈవీఎంలను పరిశీలించారు. సందర్శకుల రిజిస్టర్ నందు సంతకాలు చేశారు. వీరి వెంట రిటర్నింగ్ అధికారులు ధ్యానచంద్ర, అదితి సింగ్, చంద్రగిరి రిటర్నింగ్ అధికారి నిశాంత్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, అదనపు ఎస్పీ ఏఆర్ శ్రీనివాసరావు, జిల్లా సర్వే అధికారి జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో 2,69,684 మంది లబ్ధిదారులకు సుమారు 80.25 కోట్ల రూపాయలు సామాజిక భద్రత పెన్షన్ జూన్ 3 నుంచి పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎన్నికల సంఘం ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. తిరుపతి జిల్లాలో 2,69,684 మంది లబ్ధిదారులకు సుమారు 80.25 కోట్లు సామాజిక భద్రత పెన్షన్లు జూన్ 1 నుండి పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. భారత ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమం దృష్ట్యా మే మాసానికి చెందిన జూన్ నెలలో పంపిణీ చేయవలసిన సామాజిక పెన్షన్ నగదును ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్లో ఉన్న లబ్ధిదారులకు డీబీటీ ద్వారా వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేయడం జరుగుతుందని తెలిపారు. సచివాలయాలకు వారి పెన్షన్ కొరకు రానవసరం లేకుండా ఆధార్ నెంబర్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లకు పెన్షన్లను డీబీటీ పద్ధతి ద్వారా నేరుగా జమ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. జిల్లాలో సామాజిక భద్రత పెన్షన్ల కింద జూన్ నెలలో 2,69,684 మంది లబ్ధిదారులకు సుమారు 80.25 కోట్లు పంపిణీ చేయాల్సి ఉండగా 1,95,865 మంది లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లు ఆధార్ నెంబర్తో లింక్ అయి ఉన్నాయని అన్నారు. వీరికి డీబీటీ ద్వారా జూన్ 1వ తేదీన పెన్షన్ నగదు జమ చేయడం జరుగుతుందని, మిగిలిన 73,819 మందికి సైతం జూన్ 1వ తేదీని సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షనర్ల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ పంపిణీ కార్యక్రమం ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఆయా సచివాలయ సిబ్బంది ద్వారా చేపట్టడం జరుగుతుందన్నారు. పెన్షన్ నగదు విత్డ్రా చేసుకోవడానికి బ్యాంకుల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పెన్షన్ల పంపిణీపై పూర్తి పర్యవేక్షణ ఉంటుందని, వీలైనంత త్వరగా పెన్షన్ల పంపిణీ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. కావున సామాజిక భద్రత పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ కొరకు భయ ప్రయాసాలకు వచ్చి సచివాలయానికి రానవసరం లేదని కలెక్టర్ తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సమయం దగ్గర పడుతుంది. ఇప్పటికే కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజా భారత ఎన్నికల కమిషన్ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు సిబ్బందితో వర్చువల్ విధానం ద్వారా సమీక్ష సమావేశం జరిపారు. ఈ సందర్భంగా కౌంటింగ్ రోజున చేయవలసిన ఏర్పాట్లు, విధి విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా కౌంటింగ్ నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలన్నారు భారతీయ ఎన్నికల కమిషన్ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్. కౌంటింగ్ ప్రక్రియకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని జిల్లాల ఎన్నికల ముఖ్య అధికారులు, కలెక్టర్లు, ఇతర సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్తో పాటు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లాలో చేపడుతున్న ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారి కేంద్ర ఎన్నికల కమిషనర్ అధికారికి వివరించారు. రాష్ట్రంలో వచ్చే నెల జూన్ 4వ తేదీన జరగనున్న ఓట్ల
లెక్కింపు కార్యక్రమానికి త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాల ప్రకటనకు ప్రణాళికలు వేసుకోవాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు నియోజకవర్గాల వారీగా ఇప్పటివరకు చేసిన ఏర్పాట్లను, తీసుకుంటున్న చర్యలపై ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రతతో పాటు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ముఖద్వారం వద్ద పోలీస్ భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు కలెక్టర్. 90 సీసీ కెమెరాల ఏర్పాటుతో నిరంతరం నిఘా పెట్టి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఇక తిరుపతి, చంద్రగిరి 2 నియోజకవర్గాలలో 20 లేదా 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేశామని తెలిపారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు 46 మంది ఉన్నారని, సాయంత్రం 4:30 అన్ని నియోజకవర్గాల ఫలితాలు వచ్చేస్తాయని తెలిపారు. తిరుపతి పార్లమెంటరీ, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అన్నీ కలుపుకొని సాయంత్రం 6 గంటల్లోపు పూర్తి స్థాయిలో అన్ని ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు ప్రతిరోజు సీసీటీవీ కంట్రోల్ రూమ్ ద్వారా స్ట్రాంగ్ రూమ్ పరిశీలించే ఏర్పాటు చేశామని, స్ట్రాంగ్ రూమ్ కేంద్రాల పరిశీలనకు ఏర్పాటు చేశామని తెలిపారు. కౌంటింగ్ సెంటర్ వద్ద దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలను చంద్రగిరి, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో గుర్తించిన వాటిలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు, సమస్యాత్మక వ్యక్తులను పోలీసు వారు గుర్తించారని తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ నందు రిటర్నింగ్ అధికారులు వెంకటగిరి ధ్యానచంద్ర, చంద్రగిరి నిశాంత్ రెడ్డి, గూడూరు కిరణ్ కుమార్, సత్యవేడు నరసింహులు, డిఆర్ఓ పెంచల కిషోర్, అదనపు ఎస్పీ వెంకట్రావు, కులశేఖర్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సమయం దగ్గర అవుతుంది. ఈ నేపథ్యంలోనే తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో మోడల్ కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాట్లు చేశారు. కేంద్రంలో రిటర్నింగ్ అధికారులకు ప్రత్యేక శిక్షణ అందించారు. ఈ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తనిఖీ చేశారు. అనంతరం కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారులతో ప్రత్యక్ష సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు 2024 ప్రక్రియలో భాగంగా జూన్ 4వ తేదీన నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఓట్ల లెక్కింపునకు విధులు కేటాయించబడిన సిబ్బంది అందరూ శిక్షణ ద్వారా సంపూర్ణ అవగాహన పెంచుకోవడంపై జిల్లా అధికారులు దృష్టి సారించారు. స్థానిక కలెక్టరేట్ నందు మోడల్ కౌంటింగ్ కేంద్రంను ఏర్పాటు చేసి సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. తాజాగా ఏ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తనిఖీ చేశారు. నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, ఏఆర్ఓలకు ఓటర్ల లెక్కింపు విధానంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మోడల్ కౌంటింగ్ కేంద్రం నందు ఆర్ఓలు, ఏఆర్ఓలకు సియు, ఈవీఎంల ద్వారా ఓట్ల లెక్కింపు చేసే విధానాన్ని ప్రత్యక్షంగా తెలియజేస్తూ వారి సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం సంబంధిత అధికారులతో సమావేశమై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జూన్ 4వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా ఈ రోజు ఏర్పాటు చేసిన మోడల్ కౌంటింగ్ కేంద్రంలోని హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ద్వారా అసెంబ్లీ మరియు పార్లమెంటు నియోజకవర్గాల ఆర్ఓలు, ఏఆర్ఓలకు ఓట్ల లెక్కింపు విధానంపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, సంబంధిత అధికారులు ఓట్ల లెక్కింపుపై అవగాహన పెంచుకొని సమర్థవంతంగా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. ఓట్ల లెక్కింపుకు సంబంధించిన అన్ని సందేహాలను ముందుగానే నివృత్తి చేసుకోవాలన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఒక పార్లమెంటు, అసెంబ్లీకి సంబంధించిన 7 నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అవసరమైన అన్ని ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారులు చూసుకోవాలని అన్నారు. ప్రతి కౌంటింగ్ హాల్ నందు వీడియోగ్రఫీతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్ నిర్వహణకు అవసరమైన కంప్యూటర్స్, ఇంటర్నెట్ సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, టేబుల్స్, కుర్చీల ఏర్పాటు తదితర అంశాలపై ఆర్ఓలు ముందస్తుగా సరిచూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర, తిరుపతి మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్, డిఆర్ఓ పెంచల కిషోర్, ఈవీఎం నోడల్ అధికారి కోదండరామరెడ్డి, ట్రైనింగ్ నోడల్ అధికారి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల పరమ పవిత్రమైన పుణ్యధామం. నిత్యం లక్షల్లో భక్తులు ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందుతుంటారు. ఏడాదిలో ఒక్కసారైనా తిరుమల వచ్చి తమ కష్టాలు స్వామికి చెప్పుకోవడం ఎందరో భక్తులకు అలవాటు. ఇక తిరుమల క్షేత్రం అయితే సాక్షాత్తు వైకుంఠంగా భక్తులు భావిస్తారు. దీనికి తగ్గట్లుగానే తిరుమలలో నిత్యం ఏదో ఒక పూజలు, ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ఇక రానున్న జూన్ మాసంలో కూడా తిరుమలలో విశేష పూజలు, ఉత్సవాలు జరగనున్నాయి. తిరుమలలో ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. నిత్యోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాల పేరుతో ఏదో ఒక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇక రానున్న జూన్ మాసంలో కూడా పలు పూజలు, ఉత్సవాలు జరగనున్నాయి. జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు తిరుమలలో ఆకాశగంగా, అంజనాద్రి, బాలాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు. గత 2 సంవత్సరాలుగా ఆకాశగంగ కేంద్రంగా హనుమాన్ జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు టీటీడీ అధికారులు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది హనుమాన్ జయంతి ఉత్సవాలకు కూడా ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించారు.
ఇక జూన్ 2న మహి జయంతిని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అనంతరం జూన్ 19 నుంచి 21వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలోని ఆలయంలో ఉత్సవాలు పూజలు అందుకుంటున్న మలయప్ప స్వామి వారికి ఉన్న తొడుగులను టీటీడీ అధికారులు తొలగిస్తారు. జ్యేష్ఠాభిషేకం ప్రత్యేక పూజలను చేసిన అనంతరం యథావిధిగా నూతన తోడుకులను ఏర్పాటు చేస్తారు. ఇక జూన్ 20వ తేదీన శ్రీ నాథమునుల వర్ష తిరు నక్షత్రం కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆలయంలోని వైఖానస ఆగమ అర్చకులు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఇక జూన్ 23వ తేదీన పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీవారు గరుడ వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల మధ్య జరిగే ఈ గరుడ వాహన సేవకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు కూడా ప్రారంభించారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 73,811 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 73,811 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 34,901 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.19 కోట్లు. గత నెలలో 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది. దీంతో టైం స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు. ఇక టైం స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపై కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 6 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. ప్రీ వెడ్డింగ్ షూట్ ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న పేరు. పెళ్లికి ముందు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటోలు తీసుకోవడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం ప్రీ వెడ్డింగ్ షూట్. అయితే జీవితాంతం ఒకటి అవ్వాల్సిన జంట సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో చేయరని పనులు చేస్తుండడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. అయితే తాజాగా ఒక జంట ఇలాంటి వారికి కనువిప్పు కలిగించడం కోసం భారతీయ సనాతన వైదిక ధర్మాన్ని ప్రతిబింబిస్తూ ఫోటోషూట్ జరుపుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ఇటీవల కాలంలో వివాహం జరిగే ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతంలో విదేశాలలో ఉన్న ఈ సంస్కృతి మన దేశంలో కూడా బాగా విస్తరించింది. గ్రామస్థాయి వరకు కూడా పెళ్లికి ముందు ఫోటోషూట్ పేరుతో వెడ్డింగ్ షూట్ నిర్వహించుకుంటూ ఉన్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో త్వరలో ఒకటి కాబోతున్న జంట విహార స్థలాలకు వెళ్లడం, అక్కడ ఫోటోషూట్ పేరుతో చేయరని పనులన్నీ చేసేస్తున్నారనే అపప్రదలు కూడా ఉన్నాయి. జీవితాంతం కలిసి ఒకటిగా ప్రయాణించవలసిన జంట పవిత్రమైన ముహూర్తంలో ఒక్కటవలసిన తరుణంలో ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో సనాతన ధర్మానికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేయడాన్ని తప్పుపడుతున్నారు. అయితే పవిత్రమైన వివాహ తంతుకు ముందు ఇలాంటి కార్యక్రమాలను కొంతమంది సాంప్రదాయవాదులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే ఇటీవల జరుగుతున్న ఇలాంటి ప్రీ వెడ్డింగ్ షూట్లకు చెక్కు పెట్టాలని నిర్ణయించిన ఓ నూతన జంట భారతీయ సనాతన వైదిక ధర్మాన్ని ప్రతిబింబించేలా ఫోటోషూట్ను జరుపుకుంది. ఎక్కడ అశ్లీలతకు చోటు లేకుండా భారతీయ ధర్మాన్ని ప్రతిబింబించేలా పవిత్ర పుణ్యక్షేత్రంలో జరిపిన ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ను ప్రస్తుతం అందరూ ఆహ్వానిస్తున్నారు. విదేశీ సంస్కృతిని పక్కన పెట్టి హిందూ సనాతన ధర్మాన్ని ప్రతిపాదించేలా ఈ జంట చేసిన చొరవను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పలువురు నెటిజన్లు కోరుతున్నారు. వీటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తిలో సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కార్మిక కర్షక సమస్యలపై పోరాటాలు కొనసాగించాలని నేతల పిలుపు. శ్రీకాళహస్తి కార్పొరేట్ స్కూల్లో అధిక ఫీజులపై పేరెంట్స్ విద్యార్థి సంఘాల ఆగ్రహం. విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ పరిశీలించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్. కౌంటింగ్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి ఆదేశం. జూన్ 1న డీబీటీ ద్వారా పింఛన్ల
పంపిణీ, బ్యాంక్ అకౌంట్ లేని వారికి సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్లకే పంపిణీ. కలెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.